యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. పాడదాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. అందరూ పాడదాం. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్త. పాటని అర్థం చేసుకుంటూ పాడదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే, యేసు రక్తము. చపడదాం, చప్పట కొడదాం. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. పాడదాం మరలా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యం. గట్టిగా పడాలి. అమూల్యమైన రక్తమని. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన చేతుల పైకెత్తి. రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడి ఈరోజు ప్రత్యేకంగా మనం దర్శిస్తూ ఉన్నారు. యోనా గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం. యోనా గురించి ఎంతమందికి తెలుసు? చేయి పైకెత్తండి. యోనా అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. యోనాని ఇంగ్లీష్లో జోనా అంటారు. యోనా దేవుని సేవకుడు. యోనాను దేవుడు అన్నాడు, నీనేవి పట్టణానికి వెళ్ళి వారందరూ కూడా పాడైపోయారు, నాశనం అయిపోతారని చెప్పు, నా ఉగ్రత వారి మీదకి దిగుతుంది, నువ్వు ముందుకు వెళ్ళి చాటు చెప్పు అన్నాడు. యోనా తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఓడరేవుకి వచ్చి నీనేవి పట్టణానికి వెళ్ళవలసిన వాడెక్కటం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. ఏ వాడెక్కాడు? ఏ వాడెక్కాలైనా నీనేవే పట్టణానికి వెళ్ళవలసిన వాడెక్కాలి. కానీ ఆ వాడెక్కడం మానేసి అక్కడ రెడీగా ఉంది తర్షీష్కి వెళ్ళే పట్టణం వెళ్ళే వాడ, అది ఎక్కాడు. వాడెక్కిన తర్వాత ఆ వాడ సముద్రంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోయాక పెద్ద తుఫాను వచ్చేసింది సముద్రంలో. ఆ తుఫానుకి వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ టికెట్ కొనుక్కుని తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కిన ఈ పెద్ద మనిషి ఎవరు? యోనా. అందరూ కూర్చున్న చోట కూర్చోకుండా వాడ కింద అడుగు భాగంలో పండుకున్నాడు.
ఇంకా ఓడలో ఉన్న వస్తువులు సరుకులన్నీ సముద్రంలో పాడేశారు. మునిగిపోతున్న మనం తేలికవుతే మనం బ్రతుకుతామేమో అని. అయినా తుఫాను అదుపులోకి రాకపోయేసరికి ఓడ నడిపేటువంటి ఆ కెప్టెన్ ఓడంతా పరిశీలిస్తుంటే ఓడ అడుగు భాగంలో యోనా పండుకున్నాడు. ఎవరు పడుకుంటే, ఓ నిద్రపోతా, నీకు ఎలా నిద్ర వస్తుంది ఇంత తుఫాన్లోని, పైకి రా, నువ్వెవరో ఏంటి అని అడిగితే అతను కళ్ళు నలుపుకుంటూ చెప్తూ ఉంటాడనమాట. చరిత్ర వ్యాఖ్యానంతో చూస్తే పైకి వచ్చిన తర్వాత వాళ్ళందరి ముందు చెప్తున్నాడు, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, నా గురించే వచ్చింది, నేను తప్పు చేశాను గనుక తుఫాను వచ్చింది అన్నాడు. ఏంటి సంగతి అంటే, భూమిని ఆకాశమును చేసిన దేవుడు మరి ఆయన ఇలాగ నీనేవు పట్టణానికి వెళ్ళమన్నారు, నేనేమో తర్షీషు పట్టణానికి వచ్చే వాడెక్కాను, నేను నీనేవు పట్టణానికి వెళ్ళాలి, నన్ను తీసి సముద్రంలో పాడేయండి అన్నాడు. అలాగే ఎలా పాడేస్తావు నీ మీను అని సరే చీటేద్దామని చీటేసారు. డ్రా తీస్తే యోనా మీదకి వచ్చింది చీటి. అప్పుడు యోనాని కాళ్ళు చేతులు పట్టుకుని అందరూ కలిసి సముద్రంలో పాడేశాడు. సముద్రంలో పాడేసే ముందు దేవుడు ఒక చేపకి ఆజ్ఞాపించాడు, ఒక తిమింగలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. యోనాని ఓడలో నుంచి పాడేస్తుంటే చేప నోరు తెరిచి యోనాని పట్టుకుంది. ఎవరి నోట్లోకి వెళ్ళాడు యోనా? యోనా దేవుని మాట వినకపోవటం ద్వారా చేప నోట్లో పడ్డాడు. పడటమే సరాసరి చేప నోట్లోకి సర్రమని జారిపోయాడు. చేప ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. లోపల ఎలా ఉంటుంది? ఏసీ రూమ్ ఉంటుందా? లోపల ఎలా ఉంటుంది? చాలా భయంకరమైన స్మెల్ ఉంటుంది. ఆ చేప నోట్లో ఉన్నాడు. 3 రోజులు చేప వీదుకుంటూ ప్రయాణం చేస్తూ నీనేవు పట్టణం దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టింది. నీనేవు పట్టణం దగ్గర విడిచిపెడితే బయటకు వచ్చిన తర్వాత ఆ శ్లేషమై పట్టేసిందేమో, చక్కగా స్నానం చేశాడు, క్లీన్ చేసుకున్నాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పమన్నావు కనుక, కానీ నీనేవు పట్టణానికి వెళ్ళి మీరందరూ నాశనం అయిపోతారు, దేవుని ఉగ్రత వస్తుంది, మీరు అందరూ చెడిపోయారు అని చెబితే యోనా మాటని ఆ ప్రజలందరూ విని రాజుతో సహా గోనె బట్ట కట్టుకుని యెహోవా దేవుని ఎదుట పాపక్షమాపణ ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మీదకి కీడు రాకుండా దేవుడు తప్పించాడు. ఇది చరిత్ర, యోనా చరిత్ర. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, యోనా దేవుని వాక్యం బోధించిన తర్వాత వారికి ఏం జరుగుతుందా అని చెప్పి యోనా పట్టణానికి దూరముగా వెళ్ళిపోయి ఒక చోట పందిరేసుకున్నాడు. చూడండి, వాక్యం చదువుదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం దగ్గర చదువుదాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 3, 4 నుండి చదవండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని, అందరూ అండర్లైన్ చేసుకోండి, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించును అని చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అన్న మనుషుడు మరలా సంతోషముగా తను ఎంతో ఆనందంతో గడిపినట్టుగా కనబడతా. ఎందుకు బ్రతకనన్నాడంటే, నేను చెప్పింది అక్కడ జరగలేదు. మనం కొన్ని సమయాల్లో అడిగింది రాకపోయినా, ఆశించింది దొరకకపోయినా మనకు వెంటనే బ్రతకాలనిపించదు. యోనా తూర్పు తట్టుకు వెళ్ళిపోయాడు. ఆ పట్టణానికి తూర్పుగా వెళ్ళి
అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఒక పందిరి ఒకటి వేసుకున్నాడు. ఏం వేసాడు? పందిరి వేసుకున్నాడు. ఎండ సుర్రుమనిపోతుంది. పందిరి వేసుకున్నాడు. పందిరి వేసుకుని మానసిక బాధ ఎక్కువైపోయింది. నేను బ్రతకనంటే బ్రతకను. అప్పులు ఎక్కువైపోతే ఏమంటాం మనం? చెప్పాలి. అప్పు ఇచ్చుకున్నప్పుడు చెప్తాం వాళ్ళకి. అప్పులు ఎక్కువైపోతే, రోగం ఎక్కువైపోతే ఏమంటాం? చెప్పరు మీరు అందరని. షుగర్ ఎక్కువైపోతే తినొద్దన్నది తినాలనిపిస్తుంది. అందరూ తినొద్దంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదైనా సమస్యలు, సమాధానం లేకపోతే బ్రతకకూడదు, నేను అనుకున్నది ఏది జరగలేదని అనుకుంటాం. దేవుడు చాలా జ్ఞానమైన వాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోనా చచ్చిపోతానన్న శ్రమ పోగొట్టడానికి దేవుడు సొర చెట్టు ఒకటి అక్కడ ఏర్పరిచాడు. ఈరోజు నీవు బాధపడుతున్న బాధకి దేవుడు అర్థం చేసుకున్నాడు. ఒక కార్యము నీ పట్ల జరిగించబోతున్నాడు. ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో ఆ సమస్య నుండి నిన్ను బయట పెడేస్తున్నాడు అనమాట. యోనాకు కలిగిన శ్రమను పోగొట్టడానికి చాలా గొప్ప చెట్టునే పెట్టాడు అక్కడ. ఏ చెట్టు అది? దొరక్క ఆయనకి ఆ చెట్టే దొరికిందా అనుకుంటాం మనం. ఏ చెట్టు అది? సొర చెట్టు అంటే ఏంటి చెప్పాలి? ఆనవ చెట్టు. అది మనందరికీ తెలుసున్నదే. యోనా మాత్రం పందిరేసుకున్నాడు. రాత్రంతా మనసు బాగాలేదు, చచ్చిపోతాను అన్నాడు. ఉదయాన్నే అసలు ఏం జరుగుతుంది, నేను అనుకున్నది ఏది జరగలేదు, నాకు బ్రతకాలని లేదు. దేవుడి మీద కోపం. మళ్ళీ ఆ దేవుడికే ప్రార్థిస్తున్నాడు, నన్ను చంపేసేయ్, నన్ను తీసుకెళ్ళిపో. యోనా నువ్వు అలా కోపించుట న్యాయమా అన్నాడు ఆయన. ఎంత ప్రేమైన దేవుడు అండి ఆయన. అలాగన్నా సరే పట్టించుకోలేదు ఈయన. బట్టలు దులుపుకున్నాడు. మరి ఏం దులుపుకుంటూ పట్టణం నుంచి బయటకు వచ్చేసాడు. అక్కడ ఏమంటున్నాడు? యోనా 4వ వచనం, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి తిరిగి జవాబు కూడా చెప్పబుద్ధి కాదు. కొన్ని సమయాల్లో కొంతమంది కోపం అలాగుంటుంది. కొంతమంది కోపం డబ్బులు ఇస్తే పోతుంది. భార్య భర్తలు దెబ్బలాడుకున్నారనుకోండి, భార్యకి ఒక చీర కొన్నాడు అనుకోండి, సాయంత్రం వచ్చినప్పుడు ఆ కోపం రాని చెప్తున్నాడు పని అంటుంది. ఈసారి రాత్రి అన్నమే వండుతాను, కూర వండను, ఆవకాయసి తింటాడు, కడుపు అంతా మండిపోవాలని అనుకుంటుంది. మంచి సారీ తెచ్చాడు అనుకోండి, లేకపోతే ఆ రోజు ఆ జీతం లేకపోతే వేరే డబ్బులు అటు వచ్చి, ఇదిగో నేను నీ దగ్గర పెట్టుకో, ఆ బోడుగుండా ఆయన కొట్టుకెళ్ళి బంగారం కొనుక్కో అన్నాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? చెప్పరే మీరు అందరూ? సంతోషం వచ్చేసి, అబ్బా పాపం ఎరుబాగులోని నిన్ను అన్నాను, మా ఐదారోడిని తప్ప అయింది, సరే కోడుగు డట్టేస్తానుండు, అప్పుడు వస్తుంది మళ్ళీ ప్రేమ. కొంతమందికి డబ్బులు ఇచ్చినప్పుడల్లా ప్రేమ వస్తుంటుంది. కొంతమంది గాజులు కొంటే ప్రేమ వస్తుంది. కొంతమందికి వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్తే ప్రేమ వస్తుంది. కొంతమందికి భర్త వెళ్ళిపోయి 4-5 రోజులకు వస్తే బాగుంటుంది. ఒకటి సమస్యలు ఉంటాయి. ప్రియులరా, యోనాకు మాత్రం వచ్చిన కోపం వేరుగా ఉంది. నీవు చెప్పమన్నావు, నేను అందుకనే నీనేవు పట్టణానికి రాకుండా తర్షీష్కెళ్ళాను. నీవన్నీ ఇలాగే చేస్తావు, జాలిగల దేవుణ్ణి అంటావు, వారిని నాశనం చేస్తానంటే చెప్పావు, వారిని నువ్వు నాశనం చేయలేదు. యోనా ఏం మాట్లాడుతున్నావు? ఇంతమంది ప్రజలను ఎలా నాశనం చేయను? మరి చేయనప్పుడు ఎందుకు చెప్పావు? నా ప్రెస్టేజ్ ఇక్కడ, నా మాట ఏమైపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చాలే ఊరుకో, మాట్లాడేవాళ్ళే. అయినా రేజ్ అయిపోతున్నాడు. యోనా రేజ్ అయిపోతున్నాడు, దేవుడు తగ్గిపోతున్నాడు అక్కడ. హల్లెలూయా చెప్పండి. తెలివైన యజమానుడు ఎప్పుడు తగ్గుతాడు. తెలివైన భార్య భర్త గొడవాడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? చెప్పాలి. భర్త ఏయ్ డూమ్ డామ్ అన్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటే ఏ గొడవ ఉండదు. భార్య రేజ్ అయిపోతుంది అనుకోండి, అన్ని పెట్లని పాడేసి ఇష్టం వచ్చినట్టు బదలు కొట్టేసి, భర్త ఏం చేయాలి అప్పుడు? ఉన్నారా భర్తలు ఇక్కడ? మగ పురుషులు ఉన్నారా?
ఒక్కో భర్త తిరిగి దెబ్బలాడుతున్నాడు. భార్య రేజ్ అయినప్పుడు భర్త స్లో అవ్వాలి, భర్త రేజ్ అయినప్పుడు భార్య. ఇద్దరు రేజ్ అవుతే ఏమవుతుంది? తుఫాన్ వచ్చేస్తుంది. మీరు ఒకరిని ఒకరు తగ్గించుకుంటూ ఉంటే సమస్య క్లియర్ అవుతుంది. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, పరిస్థితులు కొన్ని సమయాల్లో వేరుగా అయిపోతూ ఉంటుంటాయి. యోనా రేజ్ అవుతున్నాడు. యోనానికి గ్రహించినటువంటి దేవుడు తగ్గి, యోనా అలా కోపగించడం న్యాయమా? మీరు ఎవరికి చెప్పనండి, మీకు ఒకటి చెప్తాను, మా ఇంట్లో స్టోరీ చెప్పనండి. హల్లెలూయా చెప్పండి. నేను ఒక చోట సేవ చేస్తున్నాను, కొత్తపేటలో సేవ చేస్తూ ఉంటుంటే, సేవకి వెళ్ళిన కొత్త అయితే పైన మా క్వార్టర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, కింద హాస్టల్ ఉంటుంది. కింద నుంచి నీళ్లు పైకి రావాలి. ఆ వార్డెన్ గారి భార్య ఒక్కోసారి కట్టేస్తుంది, నీళ్ళు ఇవ్వట్లేదు. మా పాస్టమ్మకి కోపం వచ్చేసింది. నేను బట్టలు ఉతుకుదామని అనుకుంటున్నప్పుడల్లా నీళ్ళు ఆగిపోతున్నాయి, కట్టేస్తున్నారు కింద, ఇబ్బంది అవుతుందని 2-3 సార్లు చెప్పటం, ఏదో మొత్తం మీద జరిగింది, అవ్వలేదు. ఓ రోజు వచ్చినప్పుడు మా పాస్టర్ అంది, నేను టిఫిన్ చేస్తున్నాను, ఈరోజు మీరు ఈ సమస్య క్లియర్ చేయాలంది. ఏది? ఈ నీళ్ళు సమస్య క్లియర్ చేయాలి అన్నాను. చేసేద్దాం, ఎంత అన్నాను అని టిఫిన్ చేసి వెళ్ళిపోయిన సువార్తకి. నేను మర్చిపోయిందండి. సాయంత్రం అంటూ ఉందాం. నేను అన్నాను, ఏంటి సంగతి, కోపగించడం న్యాయమా అన్నాను. న్యాయమే అంది. నాకే మీ బట్టలే ఉతకనన్నది అంతే. సరే అని చెప్పి రేపు ఎలాగైనా తేవులు చేస్తాను సబ్జెక్ట్ అన్నాను. మళ్ళీ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, మీరు రోజు అలాగే తినేసి వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి, మీరేమీ మాట్లాడట్లేదు, ఈరోజు మాట్లాడరా అంది. నేనన్నాను, నాకు చాలా బాధ అయింది, నువ్వు ఇంత బాధపడితే నేను ఊరుకుంటానా? ఈవేళ తాడో పేడో తేల్చేస్తానన్నాను. ఆమె కోపంలో ఉండి కూడా గబుక్కుని నవ్వేసింది. నిజమేనా మీరు అనేది? అన్నా, అసలు నీకు కాదు కోపం, నాకు వచ్చింది ఇప్పుడు అన్నాను. అయితే నేను పైనుంచి వస్తాను, మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అడుగుతారా అడగరా అంది. చూడు పైనుండి చూడు, పైనుంచి కిందకి దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సమస్య క్లియర్ చేసేస్తా. వెళ్తున్నారా అని పైనుంచి వస్తుంది ఆమె. వెళ్ళేటప్పటికి అయ్య బాబోయ్ పాస్టర్ గారు వచ్చారని చెప్పి ఆ కుటుంబం రెండు లోపలికి అన్నారు. అమ్మ బాగున్నారా అని లోపలికి వెళ్ళాను. వాళ్ళు మంచిగా పులిహార అయి పెట్టారు, బూరై పెట్టారు, మంచి కాఫీ, పాలు తాగుతాను పాలు ఇచ్చారు, అయ్యే చెప్పారు. ఈ సబ్జెక్టులు ఏమి లేవు అక్కడ. పైనుండి మాత్రం ఇవ్వడి లోపలికి వెళ్ళిడినా ఏదో క్లియర్ చేసేస్తాడు సమస్య అనుకో. నేను చక్కగా అన్ని ఆమని తినేసి తాగి ప్రార్థన చేసి కానుకిచ్చారు, కానుక జేబులు పెట్టుకుని ఏసు రక్తం చేయని బయటకు వచ్చేసాను. ఈమె పైనుంచి వస్తుంది, అయిపోయింది సబ్జెక్ట్ అని అన్నాను. అది ఇప్పుడు వెళ్ళండి అంతే. ఇంతకీ ఏం మాట్లాడాం? ఏమీ లేదు. మనం సైలెంట్గా ఉంటే, మనం తగ్గించుకుంటే, మన సమాధానంతో వెళ్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ మధ్యాహ్నం నుంచి వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది. సాయంత్రం అంది మా పాస్టర్ గారు, ఏమన్నారో కానీ మొత్తం మీద వాటర్ అంతా వచ్చేస్తుందండి. మరే ఏం చేసేనో దేవుడు తెలుసు అన్నాను అంతే. మీరు ఏమన్నారు, ఏమని అడిగారు, కడిగారు చెప్పండి అంతే. నేను అన్నాను, ఎలా కడిగానో ఏమన్నానో దేవుడు తెలుసు అన్నానంటే అబద్ధం, ఏమనలేదు కదా. అందుకనే మనం కొన్ని సమయాల్లో జ్ఞానముగా కాపురము చేయాలి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యోనా అని దేవుడు అంటున్నాడు, యోనా కోపగించుట న్యాయమా? హల్లెలూయా చెప్పండి. న్యాయమే, నీవు చెప్పావు, ఇది జరగలేదు. దేవుడు జ్ఞానముగా ప్లాన్ చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు యోనా. తూర్పు తట్టును పందిరేసాడు, పందిరేసి పందిరిలో కూర్చున్నాడు. ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయాన్నే సూర్యోదయం వచ్చినప్పటికి ఎండ వేడి సుర్రుమనిపోతుంది. దేవుడు అతని శ్రమ పోగొట్టడానికి ఆ రాత్రికి రాత్రే ఒక సొర చెట్టును మొలిపించాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి.
శ్రమ పోగొట్టడానికి, బాగా అండర్లైన్ చేసుకోండి, ఏం పోగొట్టడానికి? శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టుని తన పందిరి దగ్గర ఏర్పరిచాడు. ఆ సొర చెట్టు ఆ రాత్రికి రాత్రి పుట్టి ఉదయానికి పెరిగి ఆ పందిరంతా కూడా ఆనవపాదు పెద్ద పెద్ద ఆకులతోటి మంచి గెస్ట్ హౌస్ లాగా అయిపోయింది. ఈ ఉడుకుపోతున్నటువంటి యోనా, ఈ ఎండవేడి లోపల ప్రెస్టేషన్, ఈ ప్రెస్టేజ్గా ఈగో అన్ని ఆయనలో వచ్చి కోపం తాపంతో ఉన్నవాడికి ఎండ సుర్రమన్నప్పుడు ఈ ఆనవ పాదు మీదనుగా ఈ సొర చెట్టు మీదుగా ఆ ఎండ తగులుతుంటే సొర చెట్టు యొక్క ఆకుల్లో నుండి తేమ కిందకొచ్చి ఎయిర్ కండిషన్గా మారిపోయింది. నీడ ఇచ్చినట్లు చేశాను. అప్పుడు చల్లగా ఒక గాలి రవ్వ అలాగూ వచ్చింది. అప్పుడు యోనాకి ప్రాణము నెమ్మదైపోయింది. అబ్బా ఎంత బాగుంది ఈ సొర చెట్టు. ఆ సొర చెట్టు రాకముందు ఏమన్నాడు ఆయన పందిరి కింద? చెప్పాలి. అంతకుముందు ఏమన్నాడు? నేను బ్రతుకుట కంటే మేలు, నాకు ఇంత వయసు వచ్చింది, నేనేమి సంపాదించలేదు, నేను పెళ్లి చేయలేకపోయాను, ఇల్లు కట్టలేకపోయాను, నేను ఉద్యోగం సంపాదించలేకపోయాను, నేను ఎందుకు బ్రతకటం, నేను ఓడిపోయాను నా జీవితంలో, నేను సముద్రంలో దూకేస్తానని అనుకోవటం కరెక్టా? ఎలాంటి బాధలో ఉన్నా, ఎన్ని సమస్యలు రుణ బాధల్లో ఉన్నా, వ్యాపారం బాగుగా లేక లాస్ అయిపోయినా మనం దేవుని మీద కోపగిస్తాం కదా. పరమ తండ్రి ఈరోజు నీ కోపాన్ని చూచాడు, నీ బాధను చూచి నీ శ్రమ పోగొట్టడానికి ఒక సొర చెట్టుని దేవుడు ఈరోజే కలగజేస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సొర చెట్టు అంటే దీని గురించి చరిత్ర చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ సొరకాయ మన శరీరంలో జీర్ణ వ్యవస్థని ఎంతో అభివృద్ధి పరుస్తుందట. ఏం చేస్తుంది? మనకి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కలగజేస్తుంది సొరకాయ, ఆనపకాయ. మన చర్మము సౌందర్యంగా ఉండేలాగా పోషిస్తుందట. ఎందుకు అన్నిట్లో ఆనపకాయ కోసేసుకుంటారంటే, ఆనపకాయ అంతా కూడా ఒక ఔషధము లాంటిది. ఆనవ ఆకు విషయంలో ఒక శాస్త్రవేత్త రాశాడు, స్త్రీలు బిడ్డను కన్నప్పుడు చెస్ట్లో పాలు లేకపోతే ఆ సొర చెట్టు ఆకుని తీసి చెస్ట్ మీద పెట్టి కొంత సమయం ఉంటే ఆ సొర చెట్టు ఆకులో ఉన్న ఔషధానికి లోపల పాలు కలుగుతాయని రాశాడు. ఆ చెట్టు అంతా కూడా ఆరోగ్యదాయకమైన చెట్టు అనమాట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాని యొక్క సొరకాయ గుంజు తీసి ముఖానికి రాసుకుంటే కోతు ముఖాలన్నీ తెల్లగా అయిపోతాయట. హల్లెలూయా చెప్పరా? మన నల్ల ముఖాలన్నీ తెల్లగా అవ్వాలంటే మనం పౌడర్లు బూడిదలు రాస్తాం, వస్తాయి తెల్లగా, ఒక గంట ఉంటుంది మళ్ళీ మారిపోతుంది. కానీ సొరకాయ గుంజు చాలామంది చర్మానికి అతికిస్తుంటారు. అది కొంత సమయానికి అది ఆ స్వేద గ్రంథుల్లోకి వెళ్ళి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చాలామంది ఆనప గుంజుని ఇంకో డాక్టర్, ఒక శాస్త్రవేత్త ఏం రాశాడంటే, తలకు పెట్టుకుంటే వెంట్రుకలు బాగా వస్తాయని రాశాడు. నేను ఆ పాయింట్లన్నీ ఒక దగ్గరగా ఒక 15-16 పాయింట్లు చదివితే ఆశ్చర్యం వేసింది. విలువలేని, మనం అసలు విలువేమో ఆనపకాయకి, ఆనప చెట్టు అన్న విలువేమో, కానీ దాంట్లో అన్ని ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయి. ఈరోజు నీ శ్రమ పోగొట్టడానికి దేవుడు అన్ని గుణాలు ఉన్నటువంటి ఆరోగ్యము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆనపకాయ విషయంలో ఇంకొక పెద్ద ఆయన రాసింది ఏంటంటే, గుండెకి ఎంతో బలం అంటది. గుండెని, మన రక్తాన్ని చక్కగా పలసన చేస్తూ ఎంతగానో సహకరిస్తుంది. కంటి చూపుకి ఎంతో గొప్పదని రాశాడు. చెవి వినికిడికి ఎంతో గొప్పదని రాశాడు ఆనపకాయ. మరి యోనా అక్కడ అది జరగలేదని బాధపడుతుంటే
దేవుడు యోనా శ్రమ పోగొట్టడానికి సొర చెట్టుని ఏర్పరిచాడు. హల్లెలూయా చెప్పండి. ఆ సొర చెట్టు ఆ పందిరి మీదకి వచ్చింది. ఆ పందిరి దేనికి సూచన అంటే నీకు నాకున్న ఇంటికి సూచన. ఆమేన్. నీ ఇంట్లో ఎవరు రోగి అయి ఉన్నారని ఏడుస్తున్నావో, నీ ఇంట్లో ఎవరు బలహీనంగా ఉన్నారో, ఇల్లంతా కూడా దేవుడు ఆరోగ్య నిలయముగా మార్చుచున్నాడు. దైవిక స్వస్థత నీ ఇంటికి వస్తుంది, నీ ఇల్లంతా ఆవరిస్తుంది. ఏమో ఈ ఇంట్లోకి వచ్చాకనే రోగం వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చాక వారు బాగలేదు, నా భర్త బాగలేదు, నాకు బాగలేదు, నా బిడ్డ బాగలేదు, అల్లుడు బాగలేదు అని ఏడుస్తున్నావేమో. దేవుడు ఇల్లంతటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు చక్కని ఆరోగ్యము రాత్రికి రాత్రే కలగజేసి నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, గుండె చెదరిన వారిని బాగు పాడదాం. ఎస్. గుండె చెదరిన వారి గాయము రన్నయో కట్టుచున్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అందరూ ఏం ఆలోచించారు చెప్పనా? ఇంకెక్కడి నుంచి రోజు ఆనపకాయ తినేయాలని పెట్టుకున్నారు కదా. అర్థమవుతుంది, నాకు అర్థమైపోతుంది మీ అందరి సబ్జెక్ట్. కానీ అన్నిట్లో ఆనపకాయ వాడండి, మంచిది. అది మనం చదువుతున్నా మనకు అర్థమవుతుంది. కానీ దీని నుంచి వచ్చే గొప్ప వర్తమానం ఏంటంటే నీ ఇంటిలో దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ ఒంటిలో ఆరోగ్యం వస్తుంది, నీ రక్తంలో మార్పు వస్తుంది. మీరందరూ మళ్ళీ నెల తెల్లగా అయిపోతారేమో. ఆమె అంటారు చూసారా, అందరికీ తెల్లగా అయిపోవాలనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, కోతు నల్లవాళ్ళం కదా, రానే రాదు. ఇది వస్తుందా? మా ఇంటికి వచ్చిన ఒక పాస్టర్ గారు, మా ఇంట్లో పెద్ద ఆయన ఉంటే ఆయన్ని చూసి మా నాన్నగారిని అన్నాడు, ఈ అల్ల నేరేడు పండు ఎప్పుడు వచ్చింది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏం పండు? ఈ అల్ల నేరేడు పండు ఎక్కడ దొరికాడు? మా ఇంటి అల్లుడు అతను. మళ్ళీ చెప్పకండి ఎవరికైనా. మా బావగారు నల్లగా ఉంటాడు, నాకంటే నలుపు. మా ఇంటికి వచ్చిన పాస్టర్ గారు అన్నాడు మా నాన్నగారిని, ఇంత అందమైన బిడ్డని ఈ నల్ల నేరేడు పండుగ ఇచ్చేవా అన్నాడు. ఆ నేరేడు పండు అలాగే ఉంది, ఇప్పటికి ఏమీ రంగు రాలేదు. ఇప్పటికి 40 పాదాలు కూడా నల్లగా ఉంటాయి. ఏదో నలుపులేండి, ఎందుకు వచ్చిన గొడవ. వాక్యంలోకి వెళ్దాం. యోనా నీవు కోపగించుట న్యాయమా? ఈరోజు చూడు, నీ శ్రమ నేను టర్న్ చేసేస్తాను, నీ శ్రమని రివర్స్ చేసేస్తాను, నీ బాధని సంతోషంగా మారుస్తాను అనుకున్నాడు దేవుడు. రాత్రికి రాత్రి యోనా గురించి దేవుడు తన పందిరి దగ్గర ఒక్క రాత్రిలోనే ఆ సొర చెట్టు మొలకెత్తి పెరిగి పందిరంతా ఆవరించి. హల్లెలూయా చెప్పండి. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ మాట చదవండి. అక్కడేమంటున్నాడంటే 5వ వచనంలో, తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చున్నాడు. తను పందిరి కింద కూర్చున్నాడు. పట్టణానికి ఏం జరుగుతుందో అనుకుంటున్నాడు. పట్టణానికి ఏం జరుగుతుంది? అసలు ఏదో జరుగుతుంది, నాశనం అయిపోతుంది, అగ్ని వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనుకున్నాడు. పైనున్న దేవుడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడో ఏదో నాశనం జరుగుతుందేమో అని చూస్తున్నావు నువ్వు అని దేవుడు అప్పటికప్పుడే సొర చెట్టుని పంపితే ఆయన ఆలోచన ధోరణి మారిపోయింది.
ఎక్కడో దరిద్రం కనపడుతుంది అనుకున్న వానికి చల్లటి ఆరోగ్యము దేవుడిచ్చాడు. తన మనసు మారిపోయింది. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. 6వ వచనం. దేవుడనే యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన కష్టం వచ్చినా తట్టుకోలేము, వెంటనే సంతోషం వచ్చినా తట్టుకోలేము. మా కుటుంబంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన అంటాడు, మీ వాళ్ళు ఎవరికైనా చేతిలో బూరెడితే పెద్ద పండగ అంటాడు. అని అంటారు కదా, బూరు లేకపోతే ఏడుపు, చేతిలో బూరెడితే పండగ. యోనా అప్పుడే ఏడ్చాడు. ఏదో అయిపోతుంది అనుకున్నాడు, ఏదో నాశనం అయిపోతుంది అనుకున్నాడు. పైనున్న దేవుడు యోనాని శ్రమ పోగొట్టడానికి సొర చెట్టుని దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా చెప్పండి. సొర చెట్టు యొక్క ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యమే. నేను ఈ రోగముతో బ్రతకలేను, ఈ సమస్యతో నేను బ్రతకలేను, నేను ఉండను అని ఏడుస్తున్నావు కదా, దేవుడు ఒక గొప్ప కార్యము నీ పందిరి మీద జరగబోతా ఉంది. నీ ఇంటి మీద ఒక ఆరోగ్యదాయకమైన జీవాన్ని కలగజేస్తా ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. దైవిక స్వస్థత కలిగి మీరు దేవుని స్తుతించబోతా ఉన్నారు. అందరు కూడా లేచి నిలబడదాం. శ్రమ పోగొట్టడానికి దేవుడు అక్కడ సొర చెట్టుని ఏర్పరిచాడు. ఈ రోజు నీ శ్రమ పోగొట్టడానికి ఆయనే నీ ఇంటికి పరమ వైద్యుడిగా వస్తా ఉన్నాడు. ఆయనే నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. అన్ని భాగ్యముల కంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆ మహాభాగ్యమే నీకు ఇస్తున్నాడు ఆ భాగ్యవంతుడు. అందరు 2 చేతులు పైకెత్తి. కిడ్నీ పాడైందని ఏడుస్తున్నావా? గ్యాస్ ఫామ్ అవుతుందని ఏడుస్తున్నావా? నరాలు బలహీనత, లివర్ పాడైందేమో, లంగ్స్ పాడైనేమో, హార్ట్ పాడైందేమో, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినాయి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని ఏడుస్తున్నావా? అప్పులున్నాయని ఏడుస్తున్నావా? అనుకున్నది జరగలేదని ఏడుస్తున్నావా? నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఒంటరిగా ఉన్నానని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి నీ శ్రమను పోగొట్టడానికి దేవుడు నీ ఇంటి దగ్గర, నీ ఇంటి మీద ఒక ఘనమైన కార్యము చేయబోతా ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యము నీ పందిరి కింద చేయబోతున్నాడు. పందిరి పైన యోనాకు తలకు పైగా నీ తలంపులన్నిటికంటే గొప్ప దీవెన దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన కార్యము ఆయన చేయబోతా ఉన్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. యోనా తలకు పైగా ఆ సొర చెట్టు, ఆ పాదు అది ఆవరించి తనకు నీడనిచ్చింది, తనకి నెమ్మదినిచ్చింది, తనకి శాంతినిచ్చింది. ఈరోజు ఆ సొర చెట్టు లాంటి ఆశీర్వాదము నీ బాధ పోగొట్టడానికి, ఆరోగ్యాన్ని, నీ అప్పులన్నీ తీర్చి నీకు ప్రశాంతత ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, అన్యాయముగా బలైపోయిన నీ బ్రతుకుని న్యాయముగా మార్చడానికి దేవుడు బలమైన కార్యము జరిగించుచున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నా బాధ ఎలా పోతుంది, ఇది ఎలా జరుగుతుంది అనుకున్నాను. నా శ్రమ పోగొట్టడానికి, నా బాధ పోగొట్టడానికి సొర చెట్టు ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రకటించి నాకు ఆరోగ్యమే బాబు. ప్రార్థన చేయండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని. నీకు తెలుస్తుంది కదా నీ ఆరోగ్యం క్షీణించిపోతుందని, నీకు తెలుస్తుంది కదా నీ చూపు తగ్గుతుందని, వినికిడి తగ్గిపోతుందని. ఇంతకు ముందులా లేని నేను చాలా బలహీనం అయిపోయినాను అనుకుంటున్నావు కదా. ఆస్తి కంటే
ఐశ్వర్యం కంటే, గొప్ప గొప్ప కార్యాల కంటే ఈరోజు ఈ నెల నీ పట్ల దేవుడు ఆరోగ్యం అనే ద్వారాన్ని తెరుస్తున్నాడు. నీ ఇంటికి ఆయన ఆరోగ్య ప్రదాతగా ఉండబోతున్నాడు. స్వస్థత కలగజేసి నిన్ను బాగు చేసి నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాడు. అందరు రెండు చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి నా హస్తాన్ని నీ ఆత్మ తాకాలని అడగండి. మీ హస్తాన్ని పరిశుద్ధాత్ముడు తాకుతాడు. బలమైన శక్తి తాకుతుంది. నీ శరీరంలో మార్పు వస్తుంది. నీ గుండె మారుతుంది. నీ ఆర్గన్స్ బాగుపడతాయి. నీ చూపు మారుతుంది. మళ్ళా దీర్ఘాయుష్ ఉంటుంది. ఆయుష్ పెంచి ఆయన సాక్షిగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నమస్కరించండి. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. నా ఇంటికి, నా కుటుంబానికి సొర చెట్టు దీవెన కావాలి. సొర చెట్టు ఆరోగ్యం కావాలి. అటువంటి నీడ కావాలి. అటువంటి ప్రశాంతత కావాలి. ప్రార్థన చేయి. మరలా నీ వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్తుంది. మరలా నీ వ్యాపారం దీవించబడుతుంది. మరలా నీకు నీడ వస్తుంది. మరలా నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు బ్రతుకు తెరువు దేవుడు ఇస్తాడు. ఉద్యోగం ఇస్తాడు. సన్నిధి ఇస్తాడు. రక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం.